పరమశివుడికి అత్యంత ప్రీతికరమైంది విభూతి. విభూతి అంటే పవిత్ర భస్మం. ఇది ఐశ్వర్యకారకం కూడా. పాపాలను నశింపజేస్తుంది. ఏది కాలినా చివరకు మిగిలేది మాత్రం భస్మమే. అయితే ఏ బూడిదైనా విభూతేనా అంటే కానే కాదని చెప్పాలి. సాధారణంగా గోమయ భస్మాన్నే విభూదిగా చెప్తారు. ఆవు పేడను సేకరించి పిడకలు లేదా ఉండలుగా చేసి వాటిని ఆరబెడతారు. ఆ పేడలో దాదాపు 16 రకాల ఔషధ గుణాలున్నాయి. ఈ పిడకల్ని ధాన్యపు పొట్టులో గాని గడ్డితో గాని అరలు అరలుగా పేర్చి మాస శివరాత్రి రోజున వేద మంత్రోచ్చారణ మధ్య కాల్చుతారు. ఈ పద్ధతిని విరజ హోమం అంటారు. కాలాక వాటిని తడిపి ఆరబెడతారు. దీన్ని దిమ్మలుగా చేసి విభూది పండ్లుగా భక్తులకు అందజేస్తారు. విభూదిని ఎక్కువగా తమిళనాడు, కర్ణాటకల్లోని ఆలయాల్లో ఉపయోగిస్తుంటారు. సహజంగా విభూదిని దేవాలయాల్లో అనుసంధానమై ఉండే గోశాలల్లో తయారు చేస్తుంటారు. అలాగే రకరకాల ఔషధ మొక్కల్ని ఉపయోగించే హోమాల నుండి కూడా విభూతిని తయారు చేస్తారు. హోమభస్మంలో ఆవు పేడతో పాటు 108 రకాల మూలికలు, సుగంధ ద్రవ్యాలు, ఆవు నెయ్యి ఉంటాయి. ఇవి అహాన్ని, కోరికలను అగ్నికి ఆహుతి చేశామన్న దానికి గుర్తుగా సాధువులు ధరిస్తుంటారు. విభూదిని ధరిస్తే అందులోని ఔషధ గుణాలు శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. పద్ధతి ప్రకారం ఉంగరపు వేలు, బటున వేళ్లతో విభూదిని తీసుకొని కనుబొమ్మల మధ్య, గొంతు మీద, ఛాతి మీద ఎక్కువగా ధరిస్తారు. నిత్యం విభూతి ధరించే వారి ముఖం దివ్య తేజస్సును సంతరించుకుంటుంది. విభూతి ధారణతో ఆధ్యాత్మిక భావన పెరగడంతో పాటు అనారోగ్యాల నుండి శరీరాన్ని కాపాడుకోవచ్చని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.